ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న దేవర మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఓర మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ చూస్తుంటే ఈసారి ఈ సినిమాపై ఎన్టీఆర్ను దర్శకుడు ఓ రేంజ్లో చూపించేందుకు రెడీ అయిపోతున్నట్లుగా తెలుస్తుంది. జనతా క్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ విపరీతంగా నెలకొన్నటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. రోజురోజుకి ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు ఆడియన్స్కు ముందుకు రాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో తారక్ను ఢీకొట్టి ప్రతినాయకుడిగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందట. దేవరతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా? మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శృతి మరాఠీని మేకర్స్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. కొరటాల తెరకెక్కిస్తున్నటువంటి ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఇందులో ఓ పాత్ర జోడీగా శృతి కనిపించుందని టాక్ నడుస్తుంది. ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్ మరాఠీ ఇండస్ట్రీలో హీరోయిన్లను ఇద్దరూ తారక్ సరసన కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనుందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని 2 భాగాలుగా తీసుకొస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.